హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను గుడ్లు ఉడకబెట్టి టమాటా కూర ఇట్లా నేను చేసినట్టు వండుకోర్రి, సూపర్ ఉంటుంది, మస్తు తింటారు. చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ సేమ్ ఇట్లనే ఉండేది. నాకైతే అందులో టమాటా కూరలో గుడ్లు వేసుకుని తింటే సూపర్ అనిపిస్తుంది. ఆ కలర్ అంటే ఆ ఓర్వ అనేది మొత్తం గుడ్లకు పట్టి టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ టమాటా కూరలో కారం పొడి కాకుండా మిరపకాయలతో ఉండాలి, మస్తు ఉంటుంది. ఇప్పుడు గంజి పెట్టుకొని నూనె పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి ఫ్రెష్ అల్లం అయితే ఇంకా మస్తు ఉంటుంది. మెంతు కూడా బాగుంటే వేసుకోండి, నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి వేసిన నేను. ఇవన్నీ మగ్గినాక పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఈ కూరకి టమాటాలు కూడా ఎక్కువనే పడతాయి అండ్ కారం కూడా ఉండాలి. మిరపకాయలు ఎక్కువనే కోసుకోర్రి. టమాటాలు ఇట్లా వేసి ఉల్లిగడ్డ మిరపకాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక ఉప్పు వేసుకోరు. ఉప్పు వేసుకుంటేనే టమాటాలు మంచిగా ఉడుకుతుంది, లేకపోతే టైం పడుతుంది. మళ్ళీ మీకు దానికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ మూత పెట్టుకుంటే మొత్తం మెత్తగా ఉడుకుతుంది. బాగా నీరు ఊరుతుంది, నీరు ఊరినాక ఉడుకుతుంది. అయినా ఇంకా బాగాసేపు ఉడకబెట్టాలి. ఎంతసేపు ఉడకబెడితే అంత టేస్ట్ వస్తుంది కూరకి. తర్వాత నేను గుడ్లు తీసుకొని దానికి చారలు కూడా పెట్టిన నేను సైడ్ల పంటే, అట్లయితే సోర్వ మంచిగా గుంజుకుంటుంది. టమాటా ఉడికిన తర్వాత ఈ గుడ్లల్లో వేసుకోవాలి. వేసుకొని కాసేపు కుక్ చేయాలి. మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసి ఉప్పు చూసుకుంటే సూపర్ ఉంటుంది కూర. నేనైతే టేస్ట్ చేస్తున్నా, మస్తు ఉంది, నాకు బాగా ఇష్టం ఈ కర్రీ అయితే. ఓకే, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసిర్రు కదా, సబ్స్క్రైబ్ మై ఛానల్.